రామాయణంలో ఈ సీన్ గుర్తుందా? రావణుడు సీతను తీసుకెళ్తున్నప్పుడు జటాయు అనే ఒక పక్షి ధైర్యంగా పోరాడుతుంది. కానీ దురదృష్టవంతశాత్తు గాయాల వల్ల కింద పడి ప్రాణాలు విడుస్తుంది. జటాయు పడిపోయిన ఆ స్థలమే ఈ రోజు మనం వెళ్ళబోయే ప్రదేశం, కేరళలో ఉన్న జటాయు ఎర్త్ సెంటర్. ఈ వీడియోలో నేను జటాయు వెళ్ళేటప్పుడు తెలుసుకోవాల్సిన డూస్ అండ్ డోంట్స్ కవర్ చేస్తున్నా. ఫస్ట్ మెయిన్ థింగ్, ఇక్కడ ఓన్లీ క్యాష్, నో యూపీ అలౌడ్. సెకండ్ పాయింట్ ఇస్ గైస్, డోంట్ ట్రై టు కమ్ ఆన్ వీకెండ్స్, ప్లీజ్ అవాయిడ్ వీకెండ్స్ బికాస్ చాలా ఎక్కువ మంది ఉంటారు. థర్డ్ పాయింట్ వచ్చేసి, టికెట్స్ తీసుకుంటున్నప్పుడు మీకు 2 వేస్ ఉంటాయి. ఒకటి కేబుల్ కార్ రైడ్, ఒకటి ట్రెక్కింగ్ వే అనమాట. ట్రెక్కింగ్ వే వెళ్తే దానికి వేరే టికెట్ ఉంటుంది, రోప్ వేకి అయితే ఎక్స్ట్రా టికెట్ ఉంటుంది. సో ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి, నో ఇటబుల్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ ఆర్ నాట్ అలౌడ్. సెక్యూరిటీ చెక్ గట్టిగా ఉంటుంది. వాక్ వే చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా టికెట్స్ తీసిన తర్వాత వెళ్ళిపోవచ్చు. బట్ రోప్ వే చేసిన వాళ్ళకి మళ్ళీ ఇంకో లైన్ ఉంటుంది. ఆ లైన్లో ఉండి వెయిట్ చేసి రోప్ వే ఎక్కాలన్నమాట. ఫైనలీ ఏం చూడడానికి ఇంత కష్టపడ్డామో అది చూడడానికి పైకి వచ్చేసాం. ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి శిల్పం. 200 feet లాంగ్, 70 feet టాల్ అండ్ వీటి రెక్కలు 150 feet ఉంటాయని చెప్తారు. ఇది ఎగిరే జటాయు కాదు, యుద్ధం తర్వాత గాయాలతో రాతిపై పడిపోయిన జటాయును చూపిస్తుంది. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ మోస్ట్లీ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ ఉమెన్. ఇది మహిళా గౌరవం, భద్రత, ధైర్యానికి అంకితం చేసిన ప్రదేశం అని చెప్తారు. వన్ టైం మస్కో అని చెప్తాను, బట్ ఫుల్ డే దీనికి ఇవ్వకండి. ఏదైనా డౌట్స్ ఉంటే వెబ్సైట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ పెట్టాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్.